నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలోని ఆయన అభిమానులు, నగర ప్రముఖులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నగరానికి చెందిన ఆయన అభిమానులు, సన్నిహితులు, అనుచరులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో నగరంలోని సంకల్బాగ్లో ఉన్న ఆయన నివాసంతో పాటు హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయం సందడిగా మారింది. ఈ రోజు ఉదయం నుండే రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఆయన నివాసానికి ఆయన అభిమానులు, నగర ప్రముఖులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి పూలమాలలు వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను షాల్వా కప్పి నూతన సంవత్సరం సందర్భంగా సన్మానించారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆప్యాయంగా పలకరించి ప్రతిగా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. మరుగున పడిపోతున్న నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు టీజీవి కళాక్షేత్రం చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు పుల్లయ్య, టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ప్రతినిధులు ఇనాయతుల్లా, మహమ్మద్ మియా, యాగంటీశ్వరప్ప, హైదరాబాద్కు చెందిన సినీ నటుడు మైత్రి క్రియేషన్స్ సుబ్బరాయ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడుతూ మరుగున పడిపోతున్న నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు టీజీవి కళాక్షేత్రం చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. టీజీవి కళాక్షేత్రంలో నిరంతరం నాటక పోటీలు నిర్వహించడం ద్వారా కళాకారులను ఆదుకోవటంతో పాటు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నారని వివరించారు. నాటక రంగంలో పౌరాణిక నాటక రంగం గత చరిత్రను మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తే, సాంఘిక నాటకాలు మాత్రం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూపిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వినియోగానికి బానిసలుగా మారటంతో పాటు వృత్తిపరమైన ఒత్తిళ్ల వల్ల మనశ్శాంతి లేని జీవితం గడుపుతున్నారని అన్నారు. ఇలాంటి వారు నాటకాలను తిలకించటం వల్ల ఒత్తిళ్లను తగ్గించుకుని ప్రశాంతంగా జీవించవచ్చని వివరించారు. జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీల్లో భాగంగా తొలి రోజు నిర్వహించిన 2 నాటకాలు తనని ఎంతో ఆకట్టుకున్నాయని వివరించారు. అనంతరం టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ టీజీవి కళాక్షేత్రం అభివృద్ధి ద్వారా నాటక రంగం అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. భవిష్యత్తులో నాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ స్థాయి నాటక పోటీల్లో భాగంగా తొలి రోజు మూల్యం, జనరల్, బోగీలు సాంఘిక నాటకాలను ప్రదర్శించారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ను షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ యొక్క సామాజిక స్ఫూర్తితో ఇచ్చేటువంటి ఈ నాటికలు నిజంగా మనసుకు ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయి. ప్రపంచం మొత్తంలోనే అపరుకుపోయేటటువంటి బిల్గేట్స్ అన్నట్టు మాట ఏంటంటే, నాకు వద్దు వద్దు అంటే వచ్చేది డబ్బు, కావాలి కావాలి దొరకటి శాంతి అంటాడు. ఆయనకున్న డబ్బుతో ప్రపంచం మొత్తానికి 10 రోజులు భోజనం పెట్టచ్చు అంట, 3 పూట్ల. కానీ దొరకని శాంతి. నిజంగా ఈ సామాజిక స్పృహలోకి నిజంగా ఇంతమంది దీన్ని ప్రేమించి వచ్చారంటే నిజంగా మనకు సామాజిక నాటికల పట్ల ఉన్నటువంటి ఆసక్తి, నిజంగా మానసిక శాంతి కోసమై కనపరిచేటువంటి కనులు కట్టేటువంటి ఈ విషయాలన్నీ చూసినప్పుడు నిజంగా మనిషికి చాలా ఆరోగ్యవంతంగా ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు. జీవితంలో ఎక్కడ ఒడిదొడుకులు ఉండవు. సంతోషంగా అంగీకరించిన ఇవాళ వరకు మొదటి కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. 2వ కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. అద్భుతమైన నాటకాలు రేపు ఎల్లుండి ఉన్నాయి. వారు సుబ్బరాయ శర్మ గారు పట్టుపట్టి ఇక్కడికి తీసుకొచ్చినారు. కార్యక్రమం కర్నూలులో జరపాలని. కర్నూలులో పద్య నాటకాల కంటే కుప్పలు తెప్పలు జనాలు వస్తారు, కానీ సాంఘిక నాటకాలకు రారు.
మరి ఆ పద్ధతిని ఈరోజు మార్చినారు. కాబట్టి మీ అందరికీ ఒకసారి టీజీవీ కళాశాల హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ప్రతిభ అరుణాచల్ రెడ్డి గారు, మా రవీంద్ర పుల్లయ్య గారు, మరి మా కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చెప్తూ, అందరికీ నమస్కారం. ఓబులయ్య గారికి సన్మానించుకోవడం అనేది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక సాహితీవేత్త ఆయనలో ఉన్నారు, ఒక పద్య రచయిత ఆయనలో ఉన్నారు, ఒక పౌరాణిక నాటక దర్శకుడు ఆయనలో ఉన్నారు, ఒక సీనియర్ నటుడు ఆయనలో ఉన్నారు. ఇంతమంది ఒకే ఒక్క వ్యక్తిలో ఉండటం అనేది చాలా అదృష్టం. ఆయన్ని సన్మానించుకోవడం మేమందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతేకాకుండా ఆయనలో నేను ఇవాళ ఒక మహోన్నత వ్యక్తిని చూడగలిగాను. ఎలాగంటే ఎదురు డబ్బిచ్చి నాకు సన్మానం చేయండి అనేవాళ్ళు ఉన్నటువంటి ఈ కాలంలో మేము సన్మానించుకుంటాం సార్ మిమ్మల్ని అంటే నాకు వద్దండి అన్నారు. మీ బయోడేటా పంపించండి సార్, సన్మాన పత్రం చేస్తామంటే నాకు వద్దండి, నాకు సన్మాన పత్రాలు అవి వద్దండి, నేను సింపుల్గా ఉండే మనిషిని, నాకు ఇది వద్దని అనే ఈ కాలంలో ఇటువంటి మనిషిని మనం చూడము. అందుకని మనం తప్పకుండా నమస్కారం పెట్టుకుంటూ ఆయన గౌరవించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ ఉపకులాల వారీగా ప్రభుత్వ శాఖలు సమగ్రమైన వివరాలను అందజేయాలని ఏకసభ్య కమిషన్ సభ్యులు రాజీవ్ రంజాన్ మిశ్రా సూచించారు. ఈ మేరకు షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణకు సంబంధించిన అంశంపై వ్యక్తులు, సంస్థల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లో ఉన్న సునైన ఆడిటోరియంలో షెడ్యూల్ కులాల్లోని ఉప వర్గీకరణ అంశానికి సంబంధించి ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా తొలుత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ అంశంపై వ్యక్తులు, వివిధ సంస్థల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏకసభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ, ఆగస్టు 1, 2024న వెలువరించిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పూర్వపు జిల్లాల హెడ్ క్వార్టర్స్లో జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ అంశంపై వ్యక్తులు, సంస్థల నుండి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఉపకులాల వారీగా ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా సమగ్రమైన వివరాలను సేకరించి వాటి ఆధారంగా ఏకసభ్య కమిషన్ సిఫారసులను చేయటం జరుగుతుందని రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ఉపకులాల వారీగా కీలకమైన రంగాలైన ఉపాధి, విద్యకు సంబంధించిన ప్రాతినిధ్యంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా అంశాలకు సంబంధించిన వివరాలను అన్ని ప్రభుత్వ శాఖలు సమగ్రంగా ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రొఫార్మా ఇవ్వటం జరిగిందని, డేటాలో ఖచ్చితత్వం ఉండాలని, ఎలాంటి పొరపాట్లు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. చాలా జాగ్రత్తతో వివరాలను సేకరించాలని, అలాగే త్వరితగతిన పంపాలని సూచించారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలు ఎన్ని ఉన్నాయి, ఉపకులాల వారీగా వారి వివరాలు ఇవ్వాలని డిఆర్డీఏ పీడీని ఆదేశించారు. అలాగే అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందిన వారి వివరాలను కూడా సమగ్రంగా ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆయా సంస్థలు, వ్యక్తుల నుండి వచ్చిన దరఖాస్తులను నిర్దేశించిన ప్రొఫార్మాలో పూర్తి వివరాలతో పొందుపరిచి పూర్తి స్థాయి విశ్లేషణతో పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ, ఎస్సీ ఉపకులాల వారీగా పూర్తి స్థాయిలో సమగ్రంగా వివరాలను పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 2011 జనాభా గణన ఆధారంగా ఎస్సీ కులాలకు సంబంధించిన గణాంకాలను కలెక్టర్ ఏకసభ్య కమిషన్కి వివరించారు. అనంతరం షెడ్యూల్డ్ కులాల్లోని ఉపకులాల వర్గీకరణకు సంబంధించి వ్యక్తులు, వివిధ సంస్థల నుంచి వినతులను ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా స్వీకరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి తులసీదేవి తదితరులు పాల్గొన్నారు. అసలు మా డోర్ మండలంలో ఇంతవరకు కూడా ఎవరికే కానీ ఉద్యోగాలు రావడం లేదు. మా కులంలో ఎవరన్నా ఎవరో ఇద్దరు చదువుకున్న వాళ్ళకినా బాగా చదివిస్తే వాళ్ళు కూడా, ఎందుకంటే ఉన్నత వాళ్ళు ప్రైవేట్లో చదువుతారు, లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. రేపు ఉద్యోగానికి పోతే ఎవరికైతే మెరిట్ ఇస్తుందో వాళ్ళకే ఉద్యోగం పోతుంది తప్ప మెరిట్ రానులకు ఉద్యోగం రాదు. అట్లా మా ఇళ్ళ పక్కన ఎల్లయ్య చదివించుకున్నాడు, ఆయన పీజీ చేసినాడు, ఆయన డిగ్రీ చేసినాడు, ఆయన అంత చదివినా ఉద్యోగం రాలేదు. నువ్వెందుకు చదువుతావులేనా, ఏదో ఫలం పని చేసుకుందామని చెప్పి కూడా ఇంతవరకు కూడా మాదిగలు ఇట్లా వెనుకబడిపోయినాడు సార్. పంజాబ్, హర్యానాలో ఆంధ్ర రాష్ట్ర కంటే ముందు
రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న నేపథ్యంలో కూడా సామాజిక న్యాయం జరగాలని దండోర ఉద్యమం ప్రారంభం కావడం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు ఆ రెండు రాష్ట్ర సంవత్సరాల్లో ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడం, మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల హైకోర్టులో అడ్డంకులు ఎదురైతే దాన్ని పరిష్కరించడం కోసం రాష్ట్రపతి ఆమోదం పొంది 2000 నుంచి 2004 నవంబర్ 5 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు జరిగింది. తదుపరి సుప్రీంకోర్టు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తీర్పు ఇవ్వడంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ నిలిపివేయడం జరిగింది. కులాన్ని బైండ్ల అనే కులాన్ని ఈ కులాలకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వీళ్ళు బీసీలు అనే దుర్మార్గమైన ఆలోచనతో కొందరు పెద్దలు చేసి మమ్మల్ని దీన్ని తొలగించడం జరిగింది సార్. కాబట్టి దయచేసి మీకు అందరికీ నేను తెలియజేసేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంఆర్పిఎస్ సంస్థ మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారే ఈ 30 సంవత్సరాల నుండి మమ్మల్ని కూడా వెంటబెట్టుకొని ప్రతి కార్యక్రమానికి ముందుండి నడిపించి ఈరోజు ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల మాకు కూడా న్యాయం జరుగుతుంది, మా ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుందనే సంతోషంతో పండగ వాతావరణంతో ఇక్కడికి చేరామని మీకందరికీ నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఇదే నా కుటుంబం స్వయాన. మరి నా కుటుంబంలో ఇప్పటి వరకు అంటే నేను పుట్టక ముందు కూడా నా కుటుంబానికి ఉద్యోగం లేదు, నేను పుట్టిన తర్వాత చదువుకున్నా నాకు ఉద్యోగం లేదు, మళ్ళీ నా పిల్లలకు కూడా ఎంఏలు మరి డిగ్రీలు టీటీసీలు డిఎస్సీ అంటే డిగ్రీలు చదివినప్పటికి కూడా ఇప్పటి వరకు మరి ఉద్యోగాలు లేవు సార్. దయచేసి మా బాధను మా యొక్క గాథను మీరు మన్నించి 59 కులాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా సమానమైనటువంటి వాటను ఇవ్వాలని చెప్పి మనవి చేస్తూ అదే ప్రతి సంవత్సరం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అనాథ శరణాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరపడం అభినందనీయమని విశ్రాంత కలెక్టర్ రామశంకర్ నాయక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోమ్ ఆఫ్ హోప్ అనాథాశ్రమంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలను కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోమ్ ఆఫ్ హోప్ అనాథ శరణాలయంలో నిర్వహించారు. కర్నూలు పూర్వ కలెక్టర్ రామశంకర్ నాయక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. చిన్నారులతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందని రామశంకర్ నాయక్ తెలిపారు. భవిష్యత్తులో వీరికి ఎలాంటి సహాయం కావాలన్నా తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా చిన్నారుల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నామని, హోమ్ ఆఫ్ హోప్ శరణాలయానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులతో కలిసి ముఖ్య అతిథులు భోజనం చేశారు. కార్యక్రమంలో కర్నూలు పూర్వ కలెక్టర్ రామశంకర్ నాయక్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హేమంత్ కుమార్, సిఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ చంద్రశేఖర్ కార్డియాలజిస్ట్ అండి, ఫౌండర్ సెక్రటరీ కర్నూలు హార్ట్ ఫౌండేషన్. ఇది 2002లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ నుంచి ప్రతి సంవత్సరం 2003 నుంచి వరల్డ్ హార్ట్ డే నిర్వహించడం జరుగుతుంది. గత 5-6 సంవత్సరాలుగా మనం హోమ్ ఆఫ్ హోప్ ఈ చిల్డ్రన్కు మామూలుగా ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా రామశంకర్ నాయక్ గారు, ఫార్మర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, సారు కూడా వైస్ ప్రెసిడెంట్ కర్నూలు హార్ట్ ఫౌండేషన్. ముఖ్యంగా మా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ మెంబర్స్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హోమ్ ఆఫ్ హోప్ డెఫినెట్గా ముందు కూడా మేము సహాయం చేస్తామని. సో ఐ విష్ దెమ్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ. కర్నూలు పట్టణంలో ముఖ్యంగా హోమ్ ఆఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో ఈ సంస్థను నడుపుతున్నారు. మా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ తరఫున నేను వైస్ ప్రెసిడెంట్గా, మా డాక్టర్ చంద్రశేఖర్ గారు సెక్రటరీగా వారు ఇన్వైట్ చేస్తే వచ్చి అందరూ కలిసి టీం అంతా కలిసి వచ్చాము. సో ఇటువంటి సంస్థలకు ఎప్పుడు ఎల్లవేళ మా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. అవసరమైనప్పుడు తప్పకుండా మా సంస్థ తరఫున అందరూ హెల్ప్ చేస్తానికి రెడీగా ఉంటామని తెలియజేస్తూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని నగరంలోని 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వారు నగరంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్కు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నగరంలోని 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, ఆయన సోదరుడు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాలలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్, మద్దూర్ నగర్, వినాయకుని ఆలయం, టీడీపీ కార్యాలయం, హంద్రీ బ్రిడ్జి, మౌర్య ఇన్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో వారు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలోని 23వ వార్డు పరిధిలో ఉన్న కల్వరి బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వారు కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్తో పాటు తిమ్మప్ప, నాగరాజు, ప్రతాప్, రఫీ, నాగయ్య, ప్రకాష్, సత్యాలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రం పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. మా గౌరవనీయులైన టీజీ భరత్ అయ్య గారికి, మా మినిస్టర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. మా టీజీ భరత్ అయ్య ఫ్యామిలీకి, పెద్దయ్య ఫ్యామిలీకి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. శ్రీరామ్నగర్ ప్రజలకు అందరకు విష్ హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రజలకు అందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, నా పేరు ప్రవీణ్ కుమార్. మా టీజీ భరతయ్య గారి ఆధ్వర్యంలో మా సార్ మీద అభిమానంతో మా శ్రీరామ్నగర్లో 23వ వార్డు కలవరి బాప్టిస్ట్ చర్చిలో అన్నదాన కార్యక్రమం పెట్టినాము. ప్రతి ఒక్కరికి సంఘస్థులకు కానీ చర్చిలో ఉండే పెద్దలకు అందరికి కానీ దాదాపు అంటే ఒక 200-250 మందికి భోజనాలు మేము అన్నదాన కార్యక్రమం పెట్టినాము. మా తమ్ముడు సునీలు, నేను, మా బూత్ ఇన్ఛార్జులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ పాల్గొని చర్చిలో ఒక మంచి పని కార్యక్రమం చేసినాం భరత్ సార్ ఆధ్వర్యంలో. మా భరత్ సార్ ఎప్పటికైనా కానీ ఆ ముగ్గురు దేవుళ్ళ ఆశీస్సులతోటి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కానీ, యేసుప్రభు కానీ, అల్లాదేవుడు కానీ ఆశీస్సులతోటి వాళ్ళ కుటుంబము బాగుండాలని మేము భరత్ సార్ ఆధ్వర్యంలో ఈ పనులను చేసిన బూత్ ఇన్ఛార్జులము. అందరికీ కర్నూలు జిల్లా ప్రజలకు, శ్రీరామ్నగర్ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. 23 వార్డు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందులో మన భర్తయ్య గారికి, తర్వాత మంత్రి టీజీ భరత్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 23 వార్డు తరఫున బూత్ ఇన్ఛార్జులము. కర్నూలు ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలాగే మన భరత్ సార్కి, ఫ్యామిలీకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఎస్పీ యూత్ అంటే మన శ్రీరామ్నగర్ 23వ వార్డు ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీరామ్నగర్ 23వ వార్డు ఇన్ఛార్జులము, నాయకులు ప్రవీణ్, సునీల్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 23వ వార్డు रहमतुल्लाहि बरकातहू। आज का दिन हैप्पी न्यू ईयर का है। नया साल मुबारक आपके टीजी भरत साहब को, आप टीजी वेंकटेश साहब को, उनके फैमिली को, सबको भी श्री रामनगर 20/3 वार्ड से नया साल मुबारक पहुंचाते हैं उनको। ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.